ఓకే, మూడవ అబద్ధం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన. నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ విమానాశ్రయంలో ఎన్ని గంటలకు దిగినరు? 14 గంటల 50 నిమిషాలకు దిగినరు. 2 గంటల 50 నిమిషాలకు దిగినరు. అక్కడి నుండి గౌరవ ప్రధానమంత్రి గారు నేరుగా హెచ్ఐసిసి పోయినరు. హెచ్ఐసిసిలో రిమోట్ విధానంలో కొన్ని ఇనాగరేషన్లు చేశారు. అక్కడి నుండి వారు సింధు హాస్పిటల్ ఇనాగరేషన్కు పోయినరు. సింధు హాస్పిటల్ ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత గౌరవ ప్రధానమంత్రి గారు బేగంపేట విమానాశ్రయానికి వచ్చిండ్రు. గంట సేపు రెస్ట్ తీసుకున్నారు. అక్కడి నుండి వారు పెరేడ్ గ్రౌండ్కు పోయినరు. పెరేడ్ గ్రౌండ్కు పోయిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ బేగంపేట విమానాశ్రయానికి వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ జామ్నగర్ ఎయిర్పోర్ట్ గుజరాత్కు పోయినరు. ఇది వారి ప్రోగ్రాం. కరెక్ట్. హైదరాబాద్ నగరంలో జరిగిన బందోబస్తు అంతా కూడా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చూసుకున్నాడు. సైబరాబాద్ లో జరిగిన ప్రోగ్రామ్ ఏంది? ఓన్లీ హెచ్ఐసిసి అండ్ సింధు హాస్పిటల్ రెండే, అండ్ రూట్ బందోబస్తు. ఈ బందోబస్తుల్లో ఎక్కడ కూడా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ పేట్ బషీరాబాద్ కానీ, డీసీపీ కోటిరెడ్డి కానీ వాళ్ళు డ్రాఫ్ట్ కాలేదు. నేను తప్పైతే దయచేసి మీడియాకి తీసుకురండి. మీ బందోబస్తు స్కీమ్ చూపించాలనుకుంటే చూపించండి. నేను తప్పైతే నన్ను కూడా జైలు కేసు పెట్టి నన్ను కూడా జైలుకు పంపారు. ఈ డీసీపీ కోటిరెడ్డి, అదేవిధంగా పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టరు, లేకపోతే చాలా మంది మహిళా అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారు ఖాళీగా. 10,000 మందిని బందోబస్తు చేసినారు అన్నారు. ఓకే, 10,000 మంది. తెలంగాణ పోలీసుల సంఖ్య ఎంత రేవంత్ రెడ్డి గారు? 1,00,000. 1,00,000లో 10,000 తీసేస్తే మిగిలింది ఎంత? 90,000. ఈ 90,000 మందిలో కేసీఆర్ గారి సమయంలో దాదాపుగా 30,000 నుంచి 40,000 మంది, 30,000 మంది మహిళా పోలీస్ అధికారులు రిక్రూట్ అయినరు. అందులో ఒక్క మహిళా పోలీస్ అధికారి కూడా దొరకలేదనంటే ఈ బాధితురాల దగ్గర మేము పంపించడానికి ఎట్లా ఓపెన్ గా అబద్ధాలు కూడా అతికినట్టు చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు మీరైతే. కానీ మీరు అనుకుంటున్నారు జనాలు నమ్ముతారు అనుకుంటారు, కానీ అట్లా ఉండదు. నిజం నిప్పు లాంటిది, తెలుస్తుంది. డీసీపీ కోటిరెడ్డి కానీ, అదేవిధంగా ఏసీపీ పేట్ బషీరాబాద్, ఆయన పేరేందో నాకు తెలియదు, అదేవిధంగా మన పేట్ బషీరాబాద్ ఇన్స్పెక్టర్ కానీ వీళ్ళు ఎవరు కూడా బందోబస్తులో లేరు. ఉంటే చూపించండి, టవర్ లొకేషన్స్ చూపించండి, తీసి టవర్ లొకేషన్ చూపించండి. మీరు ఏం చెప్పినంటే, అయా బండి సంజయ్ వచ్చిండు, వాళ్ళ కొడుకు ఏదో ఇబ్బందులు ఉన్నాడు, ఆయన ఎట్లా కాపాడాలి కాబట్టి మీరు ఏదన్నా చేసి కాపాడండి అంటే, ఇగో మన వాళ్ళు పోలీసు వాళ్ళు మోర్ లాయల్ దెన్ ద కింగ్. ఏదైనా చేసినట్టే కరీంనగర్ ఆయన నాన్ బెయిలబుల్, ఇక్కడ బెయిలబుల్, నిందితుడు పరార్. ఈ రోజు వరకు కూడా దొరకలేదు. మీరు ఎట్లా జోకేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఒక నిస్సహాయ ముఖ్యమంత్రి, నిస్సహాయ హోంమంత్రిగా బండి సంజయ్ గారిని అడుక్కుంటున్నారు, దయచేసి మీ కొడుకుని సరెండర్ చేయి, ఇది మంచిది కాదు. ఒక ముఖ్యమంత్రి, ఒక హోంమంత్రి, చట్ట ప్రకారం డ్యూటీ చేయాల్సిన వ్యక్తివి. ఈ రాష్ట్రంలో ఉండే 2 కోట్ల మంది మహిళల ధనమాన ప్రాణాలు రక్షించమనే ఈ ప్రజలందరూ కూడా నీకు ఓట్లేసారు. ఓట్లేస్తే మీరు వచ్చి బండి సంజయ్ గారిని అడుక్కుంటారు, దయచేసి మీ కొడుకుని తీసుకురా అంటే, ఆయన తీసుకురాకపోతే నువ్వు అరెస్ట్ చేయవా? చెప్పండి రేవంత్ రెడ్డి గారు, ఆయన తీసుకురాకపోతే మీరు అరెస్ట్ చేయరా? దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు. అడుక్కుంటున్నారు, ఓపెన్గా అడుక్కుంటున్నారు. ఏంటి అసలు? 1,00,000 మంది పోలీసులు, టాస్క్ ఫోర్సు, ఎస్ఓటి, గ్రేహౌండ్స్, సిఐడి, ఇంటెలిజెన్స్, ఇంకా రెండు సంస్థలు ఉన్నాయి. వాటి గురించి మీరు బదనాం చేశారు. ఆ సంస్థలు నేను మాట్లాడాను. ఆ 2 సంస్థల గురించి వద్దు, నేను ఒక పోలీస్ ఆఫీసర్గా నేను మాట్లాడా. మీరు నిన్న ఇంటర్వ్యూలో ఏమన్నారు?